తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయిన గురువు, లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమంలో సంచరిస్తున్నాడు. తత్కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి వారం చివరిలో సత్సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. లగ్నంలో భాగ్యాధిపతి అయిన రవి మరియు అదేవిధంగా సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు, పంచమ వ్యయాధిపతి అయిన కుజుడితో కలిసి లగ్నంలో సంచరిస్తున్న కారణంగా తెలివితేటలతో ఎంత చక్కగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మొండి వైఖరిగా ప్రవర్తించే మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. ద్వితీయ స్థానంలోకి మారుతున్న భాగ్యాధిపతి అయిన రవి కారణంగా తొందర ఒత్తిడి, ఆలస్యం అధికమవుతాయి. అంటే ఏ పనులు మొదలుపెట్టినా రాకపోతే అసలు రాకపోవడం, వస్తే అన్నీ ఒకసారి రావడం, చేయలేక ఇబ్బంది పడడం లాంటివి ఎదురవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా కాస్త జాగ్రత్త వ్యవహరించాలి, ఆచితూచి వ్యవహరించాలి. తృతీయ స్థానంలో శని భగవంతుడు మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తోడబొట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాలలో వారి సలహా మీకు ఎంతో దోహదపడుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలలో కొంత శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము మరియు చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వారం చివరిలో గజకేసరి యొక్క ఫలితాన్ని పొందుతారు. తత్కారణంగా అనుకున్న పనులు కార్యరూపం దాల్చి వారం చివరిలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా భూ సంబంధమైన కొనుగోలు, వర్తకులకు, వ్యాపారస్తులకు శుభవార్తలు వింటారు. వ్యయ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కొంత ఈ వారం అధిక ఖర్చులు అధికమవడానికి కారణమవుతుంది. కాబట్టి ఖర్చును నియంత్రించే ప్రయత్నం తప్పనిసరిగా ఆచరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి లాభాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో సంచరిస్తున్న కారణంగా ఖర్చులను నియంత్రించేదానికి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించాలి. ప్రత్యేకంగా అమ్మవారికి తేనె మరియు ఖర్జూరాన్ని నివేదన చేసి కనుక ఆరాధించినట్లయితే ఆర్థిక లాభం సంపూర్ణంగా చేకూరుతుంది.